వెల్కమ్ టు విజిల్. 2025 డిసెంబర్ 1 నుంచి పైలట్ల కోసం కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. దాని పేరే FDTL, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్. అంటే పైలట్ల అలసట తగ్గించి విధుల మధ్య సరిపడ విశ్రాంతి కల్పించి ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే దాని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే ఫ్లైట్స్ విషయంలో కఠిన నిబంధనలు, పైలట్లకు విశ్రాంతి సమయం తప్పనిసరి చేయటం, రాత్రి ల్యాండింగ్ సంఖ్యపై నూతన ఆంక్షల మీద నిబంధనలే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్. ఈ నిబంధనలన్నీ కూడా ప్రయాణికుల భద్రత కోసం తీసుకున్న నిర్ణయాలే. ఇక్కడ అతిపెద్ద సంక్షోభానికి కారణం ఏంటి? ఇండిగో సంస్థ ఈ మార్పులకు తగినట్లు మ్యాన్ పవర్ పెంచలేదు. అంతేకాకుండా ఇండిగో సంస్థలో పైలట్లు తక్కువ, ఫ్లైట్ స్కెడ్యూల్స్ ఎక్కువ అవటం మరొక ప్రధాన కారణం. భారతదేశంలో ఇండిగో అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ. రోజుకు 1900కు పైగా ఫ్లైట్ సర్వీసులు నడుపుతుంది. కానీ వారి వ్యాపార మోడల్ మాత్రం తక్కువ మంది పైలట్స్, అత్యధిక ఫ్లయింగ్ అవర్స్, రాత్రి స్కెడ్యూల్స్ ఎక్కువగా నడపటం. ఒక రకంగా ఇండిగో తన ఫ్లీట్ సర్వీసును ఫుల్ యూటిలైజేషన్లో నడపటం ఇండిగో సంక్షోభానికి మరొక ప్రధాన కారణం. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ అమలు అయిన రోజు డిసెంబర్ 1 నుంచి సగం పైలట్లు డ్యూటీకి అనర్హత జాబితాలోకి వెళ్ళిపోయారు. అంటే నో ఫిట్ టు ఫ్లై. ఎందుకంటే వారి రెస్ట్ అవర్స్ కొత్త రూల్స్ ప్రకారం విమానం నడిపేందుకు వారిని అనుమతించలేదు. దీంతో ఏమైంది? ఒక్కసారిగా 100 ఫ్లైట్స్ నడిపే క్యాప్టెన్స్ అందుబాటులో లేకుండా పోయారు. సడన్గా అంతమంది పైలట్లు ఎక్కడి నుంచి ఊడిపడతారు? అందువల్ల ఎయిర్పోర్ట్స్, బస్ స్టాండ్లు చేపల మార్కెట్ మాదిరి తయారయ్యాయి. కొత్త రూల్స్ ప్రకారం తక్కువ పైలట్లు కారణంగా డొమినో ఎఫెక్ట్కు దారితీసింది. డొమినో ఎఫెక్ట్ అంటే ఏ చైన్ రియాక్షన్ వేర్ వన్ ఈవెంట్ ట్రిగర్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ సిమిలర్ రిలేటెడ్ ఆర్ కనెక్టెడ్ ఈవెంట్స్ లైక్ ఎ లైన్ ఆఫ్ ఫాలింగ్. అంటే ఈ రాత్రి ఫ్లైట్ రద్దవుతుంది, దీనిపై ఆధారపడిన రేపు ఉదయం ఫ్లైట్ డిలే, దానికి కనెక్ట్ అయిన ఫ్లైట్ కూడా రద్దవటం. దేశంలో ఇండిగో స్కెడ్యూల్ మొత్తం కుప్పగూలిపోయింది. అందువల్ల 4 రోజుల్లో 1000కి పైగా ఫ్లైట్స్ రద్దవటం, దేశవ్యాప్తంగా 100 నుంచి 150 నగరాల్లో దీని ప్రభావం చూపటం, లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్లో బందీలయ్యారు. ఇది చిన్న చితక సమస్య కాదు. సర్వీస్ నెట్వర్క్ మొత్తం కుప్పకూలిపోయిన ఒక అసాధారణ ఘటన. మరి ఒక్క ఇండిగో మాత్రమే ఎందుకు ఇంత తీవ్రంగా కుప్పకూలిపోయింది? మిగతా ఎయిర్లైన్స్ విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్ జెట్ కూడా అదే రూల్స్కు లోబడి ఉన్నప్పటికీ ఆ సంస్థలకు ఇబ్బంది కలగలేదు. కారణం వారికి రాత్రి ఫ్లైట్ సర్వీసులు తక్కువగా ఉండటం, లాంగ్ హోల్, షార్ట్ హోల్ పైలట్ రొటేషన్ సింపుల్గా ఉండటం. ఇండిగో మాదిరి వారి ఫ్లీట్ సర్వీస్ గరిష్ట యూటిలైజేషన్ మోడల్లో లేదు. ఇండిగో మాత్రం చాలా తక్కువ మ్యాన్ పవర్తో చాలా ఎక్కువ ఫ్లైట్స్ నడపటం. ప్రపంచంలోనే అత్యంత హై ఫ్రీక్వెన్సీ నెట్వర్క్లో ఇండిగో ఒకటి. అందున రాత్రి ఆపరేషన్స్ ఎక్కువగా ఉండటం, కొత్త రూల్స్ను హ్యాండిల్ చేసే సామర్థ్యం అందుకోలేకపోవటం సంక్షోభానికి అసలు కారణం. ఇది కేవలం పైలట్ల సమస్య కాదు, ఒక సంస్థ మేనేజ్మెంట్ ఘోర వైఫల్యం. విమానయాన నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే, ఇండిగో న్యూ దిస్ వాస్ కమింగ్ బట్ డిడింట్ నథింగ్. ఇండిగోకి FDTL రూల్స్ మార్పు 2023 నుంచే తెలుసు అనే వాదన ఉంది. అయినా కూడా ముందస్తుగా పైలట్స్ రిక్రూట్మెంట్ జరగకపోవటం, తన ఫ్లైట్ షెడ్యూల్స్ తగ్గించకపోవటం, నైట్ ఆపరేషన్స్కి రీడిజైన్ చేయకపోవటం, రోస్టర్ ప్లానింగ్ అప్డేట్ చేయకపోవటం, ఇవి సాధారణ మేనేజ్మెంట్ మిస్టేక్స్ కాదు, స్ట్రాటజిక్ ఫెయిల్యూర్గానే భావించాలి. ఫలితంగా ప్రయాణికులపై విపరీతమైన ప్రభావం చూపింది. ఎయిర్పోర్ట్లు బందుల దొడ్డి మాదిరి తయారయ్యాయి. రిఫండ్ చేయటం ఆలస్యం అవటం, ఇదే సందని ఇతర ఎయిర్లైన్స్ టికెట్స్ రేట్లు 3 నుంచి 5 రెట్లు అధికంగా పెంచటం, ప్రయాణికుల అత్యవసర ప్రయాణాలు రద్దు కావటం, కుటుంబాలు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన ఇండియన్ ఏవియేషన్ సిస్టమ్ ఎంత బలహీనంగా ఉందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇది కేవలం ఇండిగో సంక్షోభం కాదు,
ఇండియన్ ఏవియేషన్ సంక్షోభంగా చూడాలి. ఈ ఘటన మనకు 3 చేదు నిజాలు చెబుతుంది. ఒకటి, ఒక పెద్ద ఎయిర్లైన్ కూలిపోతే దేశం మొత్తం ఎయిర్ ట్రావెల్ స్తంభించిపోయింది. 2, తక్కువ మ్యాన్ పవర్తో ఎక్కువ వర్క్ మోడల్ ప్రమాదకరమని తెలియజేస్తుంది. 3, భద్రతా నియమాలు అమలు అంటే ముందస్తు ప్రణాళిక తప్పనిసరి అయ్యి సన్నద్ధం అవటం. మన దేశానికి 5 నుంచి 10 పెద్ద ఎయిర్లైన్ సంస్థలు ఉన్నట్లయితే ఇలాంటి సంఘటన జరిగేది కాదు. ఇండిగో సంస్థ 60% మార్కెట్ షేర్ కలిగి ఉంది. అంటే ఇట్స్ టూ బిగ్ టు ఫెయిల్ అనే స్థితిలో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలోకి వచ్చే ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA సంస్థలో 48% సిబ్బంది నియామకాలు ఖాళీగా ఉండటం కారణంగా నిరంతర ఆడిట్లు, పర్యవేక్షణ, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, FDTL ముందస్తుగా క్లియరెన్స్ తనిఖీలు, కఠిన పర్యవేక్షణ చేయడానికి వీలు లేకుండా పోయింది. విమానయాన శాఖ ఇన్హౌస్లోనే నైపుణ్యం, మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వల్ల తాను నియంత్రించాల్సిన, పర్యవేక్షించాల్సిన బాధ్యతలను ఎయిర్లైన్స్ అందించే డేటాపై ఆధారపడాల్సి ఉండటం సిగ్గుచేటు. ఇది ఆ శాఖ అధికార బలహీనతకు దారితీసింది. మన దేశంలో ఎయిర్క్రాఫ్ట్ పెరుగుతున్న వేగం కంటే పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATCల సిబ్బంది 5 తక్కువగా ఉంది. ఇదే సమయంలో మొన్న నవంబర్ 27వ తేదీన అదానీ డిఫెన్స్ సిస్టమ్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ప్రైమ్ ఏరో సర్వీసెస్ LLP సంస్థతో ఒప్పందం చేసుకుంది. దాంట్లో మెజారిటీ వాటా అదానీ సొంతం. ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ ఇండియాస్ లార్జెస్ట్ ఇండిపెండెంట్ పైలట్ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సంస్థగా అవతరించనుంది. రాబోయే 10 సంవత్సరాల్లో 20,000 మంది కొత్త పైలట్లు కావాలి. అదానీ సంస్థ వారిని తయారు చేస్తుందంట. అంతేకాదు, ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ సర్వీస్ ఎకోసిస్టంలో MRO అంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్తో పాటు సివిల్ పైలట్లు, డిఫెన్స్ పైలట్స్ను కూడా తయారు చేస్తుందంట. ఇప్పటికే భారతదేశంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ప్రస్తుత ఇండిగో సంక్షోభానికి అదానీ కారణం అనడానికి రుజువులు లేవు. కానీ అదానీ దూకుడు ఈ రంగంలో ఆధిపత్య విస్తరణ, సరికొత్త అదానీ నియంత్రణ ప్రమాదాలను సృష్టించవచ్చు. ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అదానీనే, MRO మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్తో పాటు FSTC ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ ఇవన్నీ ఒకే గ్రూప్ చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. పోటీ తగ్గి మార్కెట్లో ఆధిపత్యం పెరిగి దీర్ఘకాలంలో ధరలు ఊహించని స్థాయిలో పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని సరిచేయగల రాజకీయ సంకల్పం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉందని మీకు అనిపిస్తుందా? నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసే ధైర్యం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉందా? ప్రస్తుత సంక్షోభానికి అదానీ కారణం కాదు. కానీ అదానీ విస్తరణకు సరైన నియంత్రణ లేకపోతే భవిష్యత్తులో విమానయాన రంగం అదానీ ఆధిపత్యం కిందకు వెళ్ళే ప్రమాదం ఉంది. వాస్తవాలు ఇవి కాగా అర్నబ్ గోస్వామి లాంటి అతివాద జర్నలిస్టు నడిపే టీవీ షోలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేయటం, టీడీపీ శాఖ అని అంటగట్టే ప్రయత్నం చేయటం, ఈ మొత్తం సంక్షోభానికి టీడీపీ కేంద్రంలో నిర్వహించే పౌర విమానయాన శాఖే కారణం, కేంద్ర ప్రభుత్వానికి ప్రధానికి అస్సలు సంబంధం లేదు అనేలాంటి అర్థం వచ్చేలా దేశంలో పౌరుల ఆగ్రహాన్ని టీడీపీకి, మంత్రి రామ్మోహన్ నాయుడికి అంటగట్టడానికి అర్నబ్ గత 4 రోజులుగా ఆటవిక అరుపులతో కోతి గోల చేయటం వెనుక దురుద్దేశాలు లేవని అనుకోలేం. దేశంలో తీవ్రవాద దాడులకు హోంమంత్రి అమిత్ షాను, రైలు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలకు ఆ శాఖ మంత్రులను, నోట్ల రద్దు, రైతు చట్టాలు, ఆర్థిక మాంద్యం, రూపాయి డాలర్ మారకం ఆల్ టైం రికార్డు స్థాయిలో పతనం అయినా కూడా ప్రధాని మోదీకి సంబంధం లేదు అనేది అర్నబ్ గోస్వామి లాంటి గొడ్డు జర్నలిస్టు వాదన.